బాన్సువాడలో ఓ హిందూ అమ్మాయి భక్తి పాటలు పెట్టుకుని వింటోంది. అది మహా నేరం అయిపోయింది. అది మహా పాపం అయిపోయింది. ఒక చిన్న సంఘటన 2 వర్గాల మధ్య ఘర్షణకు దారితీస్తుంది. ఇంతకీ విషయం ఏంటంటే, బాన్సువాడలో ఒక రిలయన్స్ మార్ట్‌లో ఒక అమ్మాయి సేల్స్ గర్ల్‌గా పనిచేస్తోంది. అయితే తరచూ ఆమెను వేధించడానికి ఒక అబ్బాయి వస్తూ ఉండేవాడు. ఒకసారి వచ్చాడు, మందలించి పంపించేశారు అక్కడ మేనేజ్మెంట్ గాని, స్టాఫ్ గాని వాళ్ళందరూ కూడా. మళ్ళీ వచ్చాడు. వచ్చి అక్కడ రిలయన్స్ మార్ట్‌లో భక్తి పాటలు పెడుతున్నారు. ఆంజనేయుడి పాటలు ప్లే అవుతూ ఉన్నాయి. ఎందుకు హనుమాన్ పాటలు ఎందుకు పెడతారు? అవి చెత్త పాటలు అవి. ఏదైనా సినిమా పాటలు పెట్టొచ్చు కదా, కాస్త జోష్ ఉండే పాటలు పెట్టొచ్చు కదా, డ్యాన్సులు వేసే పాటలు పెట్టొచ్చు కదా అంటూ ఆమెను టీచ్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు ఆ యువకుడు. ఇప్పుడు ఏ పాటలు పెట్టి వినాలనేది, అతనికి నచ్చిన పాటలు అతను వినొచ్చు. కానీ మార్ట్‌లో ఆ షాప్‌లో ఏ పాటలు పెట్టాలి అనేది అతను డిసైడ్ చేస్తాడా? పర్టికులర్‌గా ఆ అమ్మాయిని పట్టుకొని వేధించడం ఏంటి? ఇది తరచుగా జరుగుతూ ఉంది. సరే, ఆ అమ్మాయి అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్‌కి, స్టాఫ్‌కి కంప్లెయింట్ చేసింది. సరే, వాళ్ళు కూడా ఇతను మిస్‌బిహేవ్ చేస్తున్నాడు, ఆమెతో కావాలనే చేస్తున్నాడు అన్నటువంటి విషయం అర్థమై, అక్కడ ఉన్నటువంటి కొంతమంది కస్టమర్లు కూడా అతనిపై చేయి చేసుకున్నారు. కాస్త అతను బయటికి గెంటేటువంటి ప్రయత్నం చేశారు. సరే, ఇది పోలీసులు కూడా కంప్లైంట్ చేశారు. మేనేజ్మెంటు, స్టాఫ్, అమ్మాయి వాళ్ళందరూ కూడా పోలీసులకు కంప్లైంట్ చేశారు. అతన్ని అరెస్ట్ చేశారు. మరి ఏం చేస్తారు? తప్పు చేసిన వాడిని, ఒక అమ్మాయితో మిస్‌బిహేవ్ చేస్తే పోలీసులు ఏం చేస్తారు? అరెస్ట్ చేశారు. ఎందుకంటే రిపీటెడ్‌గా జరుగుతోంది. ఒకసారి ఏదో యాదృచ్ఛికంగా కాదు, కావాలని టార్గెట్ చేసి ఆ అమ్మాయిని టీచ్ చేసినట్టుగా కనిపించింది. అందుకనే పోలీసులు యాక్షన్ తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. దీంతో ఏమైంది? ఇది ఇద్దరు వేరు వేరు మతాలు కావడంతో, ఈమె అమ్మాయి హిందూ, అబ్బాయి ముస్లిం. ఇప్పుడు అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు? తప్పు చేశాడు కదా, శిక్ష పడింది. అతను ఎందుకు అరెస్ట్ చేశారంటే, ఒక 100 మంది, ఒక 300 మందో 400 మందో పోలీస్ స్టేషన్ని చుట్టుముట్టి అతను విడుదల చేస్తారా లేదా అంటూ పోలీస్ స్టేషన్ పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. సరే, పోలీసులకు ఏమీ అర్థం కాక ఇదేదో కమ్యూనల్ టెన్షన్ లాగా మారేటట్టుగా కనిపిస్తోందని చెప్పి అతను మళ్ళీ విడుదల చేయడానికి ప్రయత్నాలు వాళ్ళు చేస్తే, వెంటనే కొంతమంది హిందూ సంఘాల నాయకులు, కొంతమంది బీజేపీ వాళ్ళు, ఆ అమ్మాయి తాలూకా తల్లిదండ్రులు, వీళ్ళందరూ కూడా అతను తప్పు చేశాడు కాబట్టి అతను టీచ్ చేశాడు, మా అమ్మాయి పట్ల మిస్‌బిహేవ్ చేశాడు, హిందూ పాటలు పెట్టుకుంటూ దాన్ని అబ్జెక్ట్ చేయడంతో పాటు ఆమె పర్మిషన్ లేకుండా, ఆమె అనుమతి లేకుండా ఆమెను ఫోటోలు, వీడియోలు తీస్తున్నాడు. అంటే దేనికి సంకేతం ఇది? అతను కావాలని ఏదో ఆకతాయిగా చేసిన చర్యలాగా అనిపించలేదు. ఏదో గొడవలు రేకెత్తించాలనేటువంటి ఉద్దేశంతోనే ఇదంతా కూడా చేసినట్టుగా కనబడుతోంది. లేకపోతే ఒక అబ్బాయిని, తప్పు చేసినటువంటి అబ్బాయిని అమ్మాయితో మిస్‌బిహేవ్ చేస్తూ, ఆమె పర్మిషన్ లేకుండా ఆమె ఫోటోలు తీస్తూ, భక్తి పాటలు ఎందుకు పెడతారని చెప్పి ఆమె క్వశ్చన్ చేయడము, అతన్ని పోలీసులు తీసుకెళ్లారు. సరే, అతన్ని మందలించాలి, బాబు నువ్వు చేసింది తప్పు అని చెప్పి అతన్ని మందలించాలి. అది చేయకుండా పోలీసుల మీదకే దాడి చేసేటువంటి ప్రయత్నం, పోలీస్ స్టేషన్ ముట్టడించేటువంటి ప్రయత్నం జరిగింది. దీంతో వీళ్ళందరూ కూడా ఒక 10 మంది రావడం జరిగింది. అమ్మాయి తరపు తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, కొంతమంది హిందూ సంఘాల నాయకులు, వీళ్ళందరూ ఎలా విడుదల చేస్తారు? అతను తప్పు చేశాడు కదా, అతను పనిష్మెంట్ ఇవ్వాలి కదా అని చెప్పి వీళ్ళు. సో దీంతో ఏమైంది? 2 వర్గాల మధ్య ఘర్షణలాగా దారితీస్తుంది. ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకోవడము, చాలా మందికి గాయాలయ్యాయి. ఇది నేను అదే అంటున్నాను, చాలాసార్లు తెలంగాణలో కానివ్వండి, వేరు వేరు రాష్ట్రాల్లో కానివ్వండి, హిందువులు స్వేచ్ఛగా తమ పూజలు చేసుకోకూడదు, తమ నచ్చిన దేవుణ్ణి పూజించకూడదు, హిందువులపైనే ఆంక్షలన్నీ వస్తాయి. హిందూ పండుగలు వచ్చినప్పుడే ప్రభుత్వ ఆంక్షలు వస్తాయి. సరే, అదంతా ఇక వేరే అంశం, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. పర్టికులర్గా ఈ బాన్సువాడ ఇన్సిడెంట్లో మాత్రం ఆ యువకుడు కావాలని టార్గెట్ చేసి, ఇది గొడవలు రేకెత్తించాలనేటువంటి ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడినట్టుగా, ఆ అమ్మాయితో మిస్‌బిహేవ్ చేసినట్టుగా మనకు అక్కడ గ్రౌండ్ నుంచి వస్తున్నటువంటి రిపోర్ట్స్. ఆమె తల్లి కూడా అదే చెప్తోంది. ఇతను కావాలనే మా అమ్మాయి పట్ల మిస్‌బిహేవ్ చేశాడు, దాడి చేసేటువంటి ప్రయత్నం చేశాడు. సరే, పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. అతన్ని విడిపించడానికి 100 మంది వచ్చి పోలీస్ స్టేషన్ పైకి దాడి చేసి చేయడం ఏంటి? అంటే ఒక చిన్న గొడవని ఒక పెద్ద కమ్యూనల్ టెన్షన్ లాగా మార్చేటువంటి ప్రయత్నం ఒక వర్గం చేస్తున్నట్టుగా అక్కడ కనబడుతోంది. మరి మీకేమనిపిస్తోంది? ఈ బాన్సువాడ సంఘటనకు సంబంధించి ఇలాంటి సంఘటనలు గతంలో కూడా జరిగాయి చాలా, తెలంగాణ రాష్ట్రంలో కూడా. మీకేమనిపిస్తోంది? తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.